పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 3వ తారీఖు మంగళవారం. నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ అయింది. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ హైప్తో చాలా సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ అయింది. బట్ అక్కడ నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ అనేది రావడంతో చాలా మంది మదుపరులు ఏం చేశారంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. ముఖ్యంగా ఈరోజు రియాలిటీ సెక్టర్, ఫిన్ నిఫ్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, ఎనర్జీ సెక్టర్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా గ్రీన్లోనే క్లోజ్ అయినాయి. మొత్తం మీద 100% ఇండియన్ సెక్టర్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, జియో ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా టాప్ లూజర్స్లో టెక్ మహీంద్రా అనేది కనిపిస్తుంది. నిఫ్టీ 50లో ఓన్లీ టెక్ మహీంద్రాని మినహాయిస్తే అన్ని కంపెనీలు కూడా గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు అర్ధభారత్ ఫౌండరు సచిన్ గారు ఏమంటున్నారంటే కొన్ని సెక్టార్స్కి ఈ ట్రేడ్ డీల్స్ వల్ల ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయన కొన్ని సెక్టార్స్ అయితే మెన్షన్ చేశారు. ముఖ్యంగా కెమికల్స్, స్పెషాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్ గుడ్స్, టెక్నాలజీ సర్వీసెస్, దాని తర్వాత కన్జ్యూమర్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట. సో ఇటువంటి కంపెనీలు అంటే ఈ సెక్టార్ నుంచి కంపెనీలు అయితే లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ అనేది మార్కెట్కి పాజిటివ్ సెంటిమెంట్ అనేది తీసుకొచ్చింది. ఫండ్ మేనేజర్స్ ఏమంటున్నారంటే ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పేసి లాంగ్ టర్మ్ కోసం అడ్వైజ్ అయితే చేశారు. ఎందుకంటే ఈ యొక్క సెంటిమెంట్ వల్ల స్టాక్స్ అనేది వాల్యుయేషన్స్ పరంగా చాలా చీప్గా ఉన్నాయి. సో లాంగ్ టర్మ్లో చాలా కంపెనీలకి ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. యాక్సిస్ బ్యాంక్ ఏమంటుందంటే వీళ్ళు క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ దీన్ని బై చేస్తామని చెప్పేసి చెప్తుంది. ఆఫ్ కోర్స్ ఏంటంటే దీంట్లో మెజారిటీ స్టేక్ అనేది అక్యుములేట్ చేస్తున్నారు. ఒకవేళ అక్యుములేట్ చేసిన తర్వాత క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ అనేది వీళ్ళకి సబ్సిడరీగా ఉండే అవకాశం ఉంది. కంపెనీకి లాంగ్ టర్మ్లో ఇది ప్రాఫిటబిలిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ ఇంపాక్ట్ వల్ల గోల్డియం కానీ, రాజేష్ ఎక్స్పోర్ట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించిన చాలా స్టాక్స్ వచ్చేసరికి ఈరోజు అప్పర్ సర్క్యూట్లో అయితే ట్రేడ్ అయ్యాయి. డిక్సన్ టెక్నాలజీస్ కానీ, కెయిన్స్, అదర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సంబంధించిన స్టాక్స్ కూడా ఈరోజు ఇంట్రాడేలో అప్ టు 10% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. అఫ్కోర్స్ దీని రీజన్ వచ్చేసరికి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పాజిటివ్ అవుట్కమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఆయిచా బిర్లా క్యాపిటల్ షేర్స్ 8% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే అడ్వెంట్ అనేది దాని సబ్సిడరీలో 14% స్టేక్ అనేది 2750 కోట్ల రూపాయలు వెచ్చించి బై చేస్తూ ఉంది. సో అందుకని ఆయిచా బిర్లా క్యాపిటల్ షేర్స్ వచ్చేసరికి పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్స్ వచ్చేసరికి 6% దాకా, మొబిక్విక్, ఏథర్ ఎనర్జీస్ వచ్చేసరికి ఏకంగా 20% దాకా పాజిటివ్గా అయితే ర్యాలీ అయ్యాయి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ అనేది అదానీ గ్రూప్ కూడా పాజిటివ్గా కలిసి రావడం అనేది జరిగింది. ఈరోజు అదానీ ఎంటర్ప్రైజెస్, మిగతా అదానీ గ్రూప్కి సంబంధించిన షేర్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ వల్ల గోపాల్ దాస్ ఎక్స్పోర్ట్స్, అవంతి ఫీడ్స్, అదర్ టెక్స్టైల్ గ్రూప్కి సంబంధించిన స్టాక్స్, షింప్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ వచ్చేసరికి పాజిటివ్గా ఈరోజు అప్పర్ సర్క్యూట్లో అయితే ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ స్పాట్ 25,714 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక పుట్ కాల్ రేషియో అనేది 0.85 అనేది చూపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ ప్రస్తుతం బేరిష్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 59,986 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.99 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లిష్గా ఉంది. సెన్సెక్స్ స్పాట్ 83,703 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.97 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ న్యూట్రల్గా ఉంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే ఈరోజు 7% దాకా డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వొలటిలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. డాలర్ ఇండెక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే సో రీసెంట్గా కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ గమనించినట్లయితే ప్రస్తుతానికి సైడ్ వేస్లో కనిపిస్తుంది. 13 పాయింట్లు స్టిల్ పాజిటివ్గా ఉంది. ఈరోజు ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడ ఓపెన్ అయింది. అక్కడ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో 25,537 ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 26,050 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 60,658 ఇమీడియట్ రెసిస్టెన్స్, 59,389 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,167 ఇంపార్టెంట్ సపోర్టు, 84,194 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,54,950 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1,40,575 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,439 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 5,700 మేజర్ రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 284 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 318 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ వల్ల మార్కెట్కి ఒక పాజిటివ్ ఉత్సాహం అనేది రావడం జరిగింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో బ్రాడర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అనేది కొద్దిగా అండర్ వాల్యుయేషన్స్లో ఉంది, ఒక మోడరేట్ వాల్యూ. ప్రస్తుతం సిచ్యువేషన్లో అబ్జర్వ్ చేసినట్టయితే
యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ వల్ల మార్కెట్స్కి అయితే పాజిటివ్ ఉత్సాహం అనేది రావడం జరిగింది. కోర్స్ అనలిస్టులు ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారంటే మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఇండియన్ స్టాక్ మార్కెట్ ఉంది. లాంగ్ టర్మ్ ఎవరైతే పోర్ట్ఫోలియో అనేది బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈరోజు మార్కెట్ చాలా హైలో ఓపెన్ అయింది. పోర్ట్ఫోలియో అనేది చాలామంది గ్రీన్లో చూడగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశారు. దానివల్ల సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. మళ్ళీ మార్కెట్ కూల్ ఆఫ్ అయిన తర్వాత బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవ్రీ డిప్ కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.